పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కాంగ్రెస్ సర్కారుకు ఒకేసారి 2 దెబ్బలు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా తగిలాయా? సీఎంనే తృణీకరించే ఆ మంత్రి బీసీ ఛాంపియన్గా స్థానిక ఎన్నికలు కలలేనా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించి దాదాపు 2 ఏళ్లవుతుంది. అంతర్గత ప్రజాస్వామ్యం పాలు కాస్త ఎక్కువగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ వంటి ఒక యువనేత ఎటువంటి అవాంతరాలు లేకుండా నడపడం పెద్ద విశేషమే. ఎందుకంటే పదవుల పోటీలో సీఎం పీఠాలను కదిలించడం కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితులు పెద్దగా లేకపోవడం రేవంత్ అదృష్టమే. మొత్తానికి సాఫీగా సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు, ముఖ్యంగా సారథి రేవంత్ రెడ్డికి ఒకేసారి 2 దెబ్బలు తగిలాయి. వీటిలో మొదటి దెబ్బ తన కేబినెట్ సహచరురాలి నుండే తగలడం, సీఎంని తృణీకరించేలా ఆమె వ్యవహరించడం దుమారం రేపింది. తెలంగాణ దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖకు వివాదాలు కొత్తేం కాదు. ఇప్పుడు అటువంటి వివాదానికి ఆమె కేంద్ర బిందువుగా మారారు. ఆమె వద్ద ఓఎస్డీగా ఉన్న సుమంత్ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని మామూల కోసం తుపాకీతో బెదిరించినట్లు ఫిర్యాదులు రావడంతో అతన్ని ఆ పదవి నుంచి తప్పించడంతో పాటు అరెస్టుకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే సదరు సుమంత్ను మంత్రి సురేఖ తన నివాసంలో ఆశ్రయం కల్పించారు. ఆ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన మఫ్టీ పోలీసులను మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకుని బీసీ వర్గానికి చెందిన తన తల్లిపై ముఖ్యమంత్రి కుట్ర పన్ని కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆరోపించడం కలకలం రేపింది. ఇదే సమయంలో జీఎస్టీ సుమంత్ను స్వయంగా సురేఖ తన కారులో తీసుకుని బయటకు వెళ్లిపోవడం కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టించింది. దాంతో పార్టీ అధిష్టానం తరఫున రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కొండా సురేఖను పిలిపించుకుని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఆ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని ఆదేశించారు. అయితే తన ఓఎస్డీని తొలగించాలనుకున్నప్పుడు తనకు మాట మాత్రమైనా చెప్పకపోవడాన్ని సురేఖ తప్పుపడుతున్నారు. కానీ ఆ కారణంతో ముఖ్యమంత్రి తనపై కుట్ర చేస్తున్నారని ఆయన క్యాబినెట్లోని మంత్రి ఆరోపించడం చిన్న విషయం కాదు. ఇది ఇక్కడితో ఆగేది కాదు. ఓ మంత్రిపై సీఎం విశ్వాసం కోల్పోయినా, ఆ మంత్రి సీఎంపై నమ్మకం కోల్పోయినా మంత్రివర్గంలో ఉండలేరు. ఇప్పుడు అదే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ పరిణామాలు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న వారిని ఉత్ప్రేరకంగా పనిచేసి భవిష్యత్తులో ఇబ్బందులు సృష్టించే ప్రమాదం లేకపోలేదు. పార్టీ పరంగా రేవంత్ రెడ్డికి ఈ ఘటనలు ఇరకాటంలో పెడితే, ప్రభుత్వ పరంగా తొలిసారి ఆయనకు మరో గట్టి దెబ్బ తగిలింది. బీసీలకు 42% రిజర్వేషన్లు వర్తింపజేసి బీసీ ఛాంపియన్ అన్న నినాదంతో స్థానిక ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్ను విజయపథంలో నడిపించాలనుకున్న రేవంత్ రాజకీయ వ్యూహాన్ని న్యాయస్థానాలు తుత్తిరిగలు చేశాయి. రిజర్వేషన్ వ్యవహారం రాష్ట్ర పరిధిలోని అంశమైతే తమకున్న మేజార్టీ బలంతో అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించుకొని జబ్బలు చర్చుకోవచ్చు. కానీ కుల ప్రతిపాదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం అనేది కేంద్రం పరిధిలో ఉంది. దీనిపై రాష్ట్ర అసెంబ్లీ బిల్లు పాసు చేసినా, జీవోను జారీ చేసినా అంతిమంగా పార్లమెంటు ఆమోదం పొందితే తప్ప అవి చట్టరూపం దాల్చే అవకాశం లేదు. పైగా ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే గతంలో పరిమితులు విధించింది. పలు కేసుల విచారణ సందర్భంగానూ న్యాయస్థానం దీన్ని ప్రస్తావించింది. ఒక తమిళనాడుకు మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉంది. అయినా పట్టించుకుని రేవంత్ సర్కార్ అక్కడ మా రాహుల్ చెప్పారు, ఇక్కడ మేము అమలు చేస్తాం అన్నట్లు దూకుడుగా వ్యవహరించి చివరికి బొక్కబోర్లా పడింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో నెంబర్ 9 జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితిని దాటేశాయి. ప్రభుత్వ జీవోను పలువురు హైకోర్టులో సవాల్ చేయగా కోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది. తుది తీర్పు వెలువడే వరకు రిజర్వేషన్లు జీవో అమలుపై స్టే కూడా విధించింది. దాంతో బీసీ ఛాంపియన్గా స్థానిక ఎన్నికల గోదాలో విజయ విహారం చేద్దామనుకున్న రేవంత్ సర్కార్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఆయన బింకంగా హైకోర్టు స్టే ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పీ కూడా తిరస్కారానికి ఎదురైంది. తెలంగాణ హైకోర్టు దీనిపై విచారణ జరుపుతున్న తరుణంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. జీవోపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేతకు నిరాకరించింది. హైకోర్టు విచారణ ముగిసి తీర్పు వచ్చే వరకు ఆగాలంటే స్థానిక ఎన్నికలు జాప్యమవుతున్నాయన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను స్పందిస్తూ, కావాలంటే పాత రిజర్వేషన్తోనే ఎన్నికలు జరుపుకోవచ్చని గతంలో హైకోర్టు చేసిన సూచనలే సుప్రీంకోర్టు కూడా చేసింది. దాంతో రేవంత్ వ్యూహానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఆగినా రిజర్వేషన్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ లభించే సూచనలు కనిపించలేదు. దాంతో ఇప్పుడు సర్కార్ ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి, పాత రిజర్వేషన్తో స్థానిక ఎన్నికలకు వెళ్లడం. ప్రభుత్వ పరంగా కాకుండా కేవలం పార్టీ పరంగా మాత్రమే టికెట్ల పంపిణీలో బీసీలకు 42% ఇచ్చి మమా అనిపించుకోవడం. ఈ రెండిట్లో ఏది చేసినా ప్రతిపక్షాలకు అదో అస్త్రంగా మారి ప్రభుత్వ పక్షాన్ని ఇబ్బంది పెట్టక తప్పదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.